ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారో అక్కడ నా సన్నిధి ఉంటుందని చెబుతున్నాడు. అయితే విజయం అనేది కేవలం సమూహాలలోనే కాదు, కానీ తక్కువ మంది ఉన్నా కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తానని చెబుతున్నాడు. తక్కువ మంది ప్రార్థన చేసినా కూడా విశ్వాసముతో విజయం చాలా గొప్పగా ఉంటుంది. అయితే విజయం అనేది మనుషుని యొక్క బలములో కాదు కానీ, మనుషుని యొక్క శక్తిలో కాదు కానీ దేవుని యొక్క బలములో ఉంటుంది. అయితే బైబిల్లో ఒకరు 1000 మందిని తరిమారు, ఇద్దరు 10,000 మందిని తరిమారు అని మనము చూస్తాము. అనగా మనము శరీరానుసారముగా కాదు కానీ ఆత్మానుసారముగా చూసినట్లయితే ఒకరు 1000 మందిని తరిమారు అనగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినప్పుడు అయితే 1000 మంది రక్షింపబడినట్టుగా మనము చూస్తున్నాము. అంటే వాటిలో ఉన్న దుష్టత్వాన్ని తరిమివేసి వారిని రక్షణలోకి నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇద్దరు కూడి ప్రార్థన చేసినప్పుడు 10,000 మందిని రక్షణలోకి నడిపించినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే మరి ఎన్ని వేల మందిని వారిలో ఉన్న దుష్టత్వాన్ని తరిమివేసి రక్షణలోకి తీసుకుని వస్తారో కదా. అయితే ఒకవేళ నలుగురు లేక 50 మంది ఈ విధముగా ప్రార్థన చేస్తే కలిసి ఎన్నో కోట్ల మందిని రక్షించవచ్చును కదా. అందుకని ఎంత ఆశ్చర్యమో కదా. ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామమున కూడి ఉంటారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అని ఆయన సెలవిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు విశ్వాసముతో ఎక్కువ మంది తక్కువ మంది అని కాదు, కానీ ఎక్కడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఉంటుంది. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.